మాజీ బాస్ బాటలో కేసీఆర్, మోదీని గద్దెదించుతాను అన్న చంద్రబాబు. తీరా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ గల్లంతు. చంద్రబాబులాగే చేస్తున్న కేసీఆర్. టీఆర్ఎస్ అడ్రస్ కూడా గల్లంతేనా? ఒకరికి మనం ఏం ఇస్తామో ఒకరోజు వెనక ముందు దేవుడు మనకు అదే తిరిగి ఇస్తాడు అనే నానుడి ఉంది. నాడు చంద్రబాబు నాయుడు చేసిందే నేడు కేసీఆర్ చేస్తున్నారు. నాడు చంద్రబాబును దుమ్మెత్తిపోసి వరుస ప్రెస్ మీట్లలో తిట్ల వర్షం కురిపించిన కేసీఆర్ నేడు ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాకపోతే ఇద్దరిలో చిన్న వ్యత్యాసం. నాడు చంద్రబాబు నాయుడు బీజేపీని ఓడిస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి మేలు జరిగే ఆలోచనతో థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తే, నేడు కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం, పుత్రుడికి అధికారం కట్టబెట్టడం కోసం థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్న కేసీఆర్ చర్యలను గమనించారా? ప్రాంతీయ పార్టీల నేతలకు ఫోన్లు, డైరెక్ట్ మీటింగ్లు, ఫోటోలకు ఫోజులు ఎక్కడో చూసినట్లు ఉంది కదా. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసినవి గుర్తొస్తున్నాయి కదా. అవును, కేసీఆర్ మాజీ బాస్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ సర్కార్పై 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తిరగబడ్డారో అచ్చం అలాగే ఇప్పుడు కేసీఆర్ రాజకీయ అడుగులు ఉన్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ధర్మయుద్ధం అంటూ మోదీని టార్గెట్ చేస్తూ సభలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మోదీ సర్కార్ను గద్దెదించుతాను అని జనగామ, భువనగిరి, నారాయణఖేడ్ సభలతో కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ 3 సభలను గమనిస్తే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన మోదీ వ్యతిరేక సభలను తలపిస్తున్నాయి అనేది విశ్లేషకుల వాదన. ఇక నాయకులతో భేటీలు సరే, ఇప్పటి వరకు ఫోన్లలో మంతనాలు జరిపిన కేసీఆర్ తాజాగా నేరుగా ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ముంబై వెళ్ళి ఠాక్రే, శరద్ పవార్లను కలిశారు కేసీఆర్. ఇంకా మిగిలిన వారిని కలుస్తాను అని చెప్పారు. అయితే వాళ్ళిద్దరితో కలిసి దిగిన ఫోటోలు, ప్రెస్ మీట్లు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి అని చెప్తున్నారు రాజకీయ పండితులు. గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఇలాగే పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల్ని కలవడం, వారితో కలిసి ఫోటోలు దిగడం, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాను అని చెప్పడం లాంటివి చేశారు. పైగా బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. తీరా చూస్తే తెలంగాణలో కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది టీడీపీ. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ చంద్రబాబు నాయుడు లాగే కేసీఆర్ కూడా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయాలి అని చూస్తున్నారు. బంగారు తెలంగాణ నినాదం కాస్త బంగారు భారతంగా మార్చేశారు. ప్రస్తుతానికి మంచి ఉత్సాహంతో ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చం మాజీ బాస్ లాగే చేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే అప్పటి చంద్రబాబు నాయుడు ఫోటోలను, ఇప్పటి కేసీఆర్ ఫోటోలను కలిపి భవిష్యత్ కనిపిస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మోదీని గద్దె దింపుతాను అని ఆనాడు చంద్రబాబు నాయుడు బేరాలు పలికారని, ఇప్పుడు కేసీఆర్ అదే పాట పాడుతున్నారు అని అంటున్నారు. ఈ మధ్య కేసీఆర్ స్వరం మారింది. రాహుల్ గాంధీపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. అటు చూస్తే శివసేన ఎంపీ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదు అని తేల్చేశారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తున్న విశ్లేషకులు అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో ఎలా జట్టు కట్టారో కేసీఆర్ కూడా అలాగే చేసిన ఆశ్చర్యం లేదు అని చెప్తున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడం వెనుక ఇదే వ్యూహం అయి ఉండొచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్దతు కోసం అనైతిక పొత్తులు, ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రకటనలు, ఇలా ఆనాడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో కేసీఆర్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.